హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి చిట్కాలు. ఈరోజు నేను దోశ ఎలా మీకు అందంగా అంటే దోశ వేయడం కూడా అందరికీ రాదు. అది వేయటం ఇంపార్టెంట్ కాదు, దోశ తీయటం కూడా అంతే ఇంపార్టెంట్. అది రౌండ్గా అలాగే తీయాలి, అలాగే తినడానికి కూడా మనకు క్రిస్పీగా ఉండాలి. అంటే ఎలా వేయాలో చూపిస్తా. ఎందుకంటే ఈ దోశ అనేది మా ఇంట్లో ఫేవరెట్ ఫుడ్ అనమాట. నేనే వేస్తూ ఉంటాను, వాళ్ళు తింటూ ఉంటారు అనమాట. అందుకే మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అని అనిపించింది. అందుకే మీకు వీడియో తీసి పెడుతున్నాను. మీరు కూడా ఒకసారి చూసి నేర్చేసుకోండి. ముందుగా పెనం తీసుకోండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత నాన్ స్టిక్ అయినా సరే బాగా హీట్ ఎక్కాలి. పెనం అనేది హీట్ ఎక్కకుండా మనం ఎప్పుడైతే దోశ బ్యాటర్ వేసామో అది అతుక్కుపోతుంది. హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత దోశ బ్యాటర్ చూడండి ఒకసారి. ఇది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ వాటర్ వేసుకోకూడదు. వాటర్ ఎక్కువ వేసుకున్న దోశ రాదనమాట, పెనానికి అతుక్కుపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెనం హీట్ ఎక్కిందా లేదా మనం చేయిలా పెట్టినప్పుడు కొంచెం దూరంలో అది వేడెక్కిందని తెలుస్తుంది కదా. మనం స్టవ్ అనేది హైలో పెట్టుకుంటే హైలోనే ఉండాలి, మీడియంలో పెట్టుకుంటే లాస్ట్ వరకు అలాగే అదే ఫ్లేమ్ మెయింటైన్ చేయండి. అది పెంచి తగ్గించి ఉంచితే ఏంటంటే దోశ సరిగా రాదు. అలాగే నేను ఇప్పుడు వాటర్తో వేసుకుంటున్నాను. అంటే ఆయిల్ తక్కువగా తీసుకుంటాను అనమాట. దోశ వేసేటప్పుడు ఆయిల్ తక్కువ తీసుకొని వాటర్ అనేది ఇట్లా స్ప్రే చేయాలి. స్ప్రే చేసి హోటల్ స్టైల్లో రావాలంటే మనకి ఒక గరిటె తీసుకుంటే సరిపోతుంది. మీకు క్రిస్పీగా షేప్ కోసం ఇట్లా మీకు ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అనేది దోశ ఇప్పుడు చూసారు కదా. ఈ దోశ అనేది ఈ మొత్తం ఇట్లా పెనానికి అతుక్కున్న తర్వాత ఇదంతా మనకి వైట్గా కనబడుతుంది కదా, అది మొత్తం వాటర్ లేయర్ అంతా పైకి కనబడుతుంది అనమాట. అట్లా వేసుకోవాలి. అలా కాలిన తర్వాత మాత్రమే కొంచెం ఆయిల్ అనేది మనం ఎడ్జెస్లో ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో కూడా ఒక చుక్క వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా కాలాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం బాగా కాలింది. కాలిన తర్వాత ఫస్ట్ ఈ ఎడ్జెస్ అనేది ఇలా లేపుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. అప్పుడు దోశ వస్తుంది. తర్వాత కొంతమంది సింగిల్ సైడ్ ఇట్లా కాల్చుకొని తీసేస్తారు, అది ఇలా ఉంటుంది. కొంతమందికి డబుల్ కావాలంటే రెండో వైపు కూడా వేసి మీకు 2 మినిట్స్ అంటే ఇప్పుడు మనకి 2 సెకండ్స్ ఇలా ఉంచితే రెండో వైపు కూడా లైట్గా కాలుతుంది. తర్వాత ఇట్లా తీసేసుకుంటే మనకి హోటల్ స్టైల్ దోశ క్రిస్పీగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు కూడా సేమ్ ఇలాగే వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. ఇది ఏ పెనమన్నా ఇలాగే చేసుకోవాలి. వాటర్ స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే అది నాన్ స్టిక్గా తయారవుతుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ చూడండి ఎంత బాగుందో. అలాగే పల్సగా బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇట్లా కొంచెం కాల్చుకొని ఇది కూడా కనబడుతుంది. అట్లాగే మనం బాగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ బాగా వస్తుంది అనమాట. అలాగే ఇట్లా రెండు వైపులా కాల్చుకుంటే హెల్దీ అండ్ క్రిస్పీ అండ్ హోటల్ స్టైల్ దోశ రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం చట్నీతో సర్వ్ చేసేసుకుందాం.